నిర్భయంగా విశ్లేషణ. నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. వార్తాపత్రికల వార్తా విశ్లేషణకి స్వాగతం. ముందుగా, అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటాం, ఇరాన్ సుప్రీం మొజ్దాబా ఫస్ట్ వార్నింగ్ ఇచ్చారని ప్రచురించారు. ఇక ముంబై కార్పొరేషన్పై దీపికా పదుకొనే ఫైర్ అయ్యారు. వాయు కాలుష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది దీపికా పదుకొనే అని మరి ప్రచురించారు. ఇక 24 hours డెడ్ లైన్, రష్మిక స్ట్రాంగ్ వార్నింగ్. అదేవిధంగా హాలీవుడ్ హైదరాబాద్కు వచ్చినట్లే నెట్ఫ్లిక్స్ స్టూడియో ప్రారంభంలో సీఎం రేవంత్ రెడ్డి 4th సిటీలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలు, పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయికి రక్షణ కల్పిస్తామని తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని ప్రచురించారు. ముందు దీని గురించి మాట్లాడదాం. హైదరాబాద్ నగరంలో గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్గా ఎదుగుతుందని నెట్ఫ్లిక్స్ ఐలాండ్ స్టూడియో ఇక్కడ ప్రారంభం కావడం అంటే హాలీవుడ్ హైదరాబాద్కు వచ్చినట్లేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం నగరంలో ఈ అత్యాధునిక VFX వర్చువల్ ప్రొడక్షన్ హబ్ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, సినిమా పట్ల తనకు మక్కువను పంచుకున్నారు. చిన్నతనం నుండి ఇప్పటి వరకు చిత్ర పరిశ్రమలో సాంకేతికంగా ఎన్నో మార్పులు వచ్చాయని, బాహుబలి, కల్కి, త్రిబుల్ R, అరుంధతి వంటి సినిమాలు ఎంతో బాగా అందరినీ ఆకట్టుకున్నాయని మరి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక దీని గురించి కూలంకుషంగా అసలు ముఖ్యమంత్రి ఏమన్నారు ఇది కూడా చూద్దాం. సో మిగతాయి కూడా చూద్దాం, తర్వాత దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటాం, ఇరాన్ సుప్రీం మొజ్దాబా ఫస్ట్ వార్నింగ్ ఇచ్చినట్టుగా కూడా ప్రచురించారు. ఎటువంటి పరిస్థితుల్లో అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామన్నారు. పశ్చిమాసియా ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలన్నింటినీ తక్షణమే మూసివేయాలని, లేకుంటే వాటిపై దాడులు చేస్తామని ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్దాబా ఖమేనీ హెచ్చరించారు. మొట్టమొదటిసారిగా ఆయన స్పందించారు. ప్రపంచ ఇంధన రవాణాలో అత్యంత కీలకమైన హర్బుజ్ జలసంధిపై మొజ్దాబా తన వైఖరిని స్పష్టం చేశారు. పర్షియన్ గల్ఫ్ ఆఫ్ ఒమన్లను కలిపే ఈ జలసంధి ద్వారానే ప్రపంచ చమురు రవాణాలో ఎక్కువ శాతం జరుగుతుంది కనుక ఈ వ్యూహాత్మక మార్గాన్ని మూసివేయడాన్ని ఒక బలమైన అస్త్రంగా ఇరాన్ ఉపయోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. యుద్ధంలో గాయపడిన వారికి ఉచితంగా చికిత్స అందించడంతో పాటు నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తామని మొజ్దాబా ఖమేనీ తెలిపారు. యెమెన్, ఇరాక్లోని సాయుధ దళాలు ఇరాన్కు మద్దతు తెలుపుతున్నాయని చెప్పారు. తమ అమరవీరులు చిందించిన రక్తానికి ప్రతీకారం తీర్చుకుంటామని మొజ్దాబా తెలిపారు. యుద్ధంలో పోరాడుతున్న తమ సైనికులను మొజ్దాబా అభినందించారు. నలువైపుల నుంచి శత్రువులు దాడులు చేస్తున్న సైనికులు అద్భుతంగా పోరాడుతున్నారని కొనియాడారు. అలాగే ఇరాన్ పౌరుల హత్యలను తాము చూస్తూ ఊరుకోమని, ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని సుప్రీం లీడర్ స్పష్టం చేశారు. ముఖ్యంగా యుద్ధం ప్రారంభమైన రోజున దక్షిణ ఇరాన్ నగరమైన మినాబ్లో ఒక బాలికల పాఠశాలపై జరిగిన క్షిపణి దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇరాన్ పౌరుల రక్తం చిందించిన వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి మేము వెనకాడమని మొజ్దాబా తెలిపారు. ఏది ఏమైనప్పటికీ కూడా మరి జలసంధి ఏదైతే ఉందో దీన్ని జలసంధిని మూసేయడానికి దాన్ని ఒక మేము అస్త్రంగా మలుచుకున్నామని అయితే తెలిపారు. ఇక అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిపై మొజ్దాబా తన వైఖరిని స్పష్టం చేశారు. పర్షియన్ గల్ఫ్ ఆఫ్ ఒమన్లను కలిపే ఈ జలసంధి ద్వారానే ప్రపంచ చమురు రవాణాలో ఎక్కువ శాతం జరుగుతుందని, మరి దీన్ని మూసేయడం ద్వారా దీని ఒక ప్రత్యేకమైన అస్త్రంగా మేము మలుచుకోగలిగామని, ఎటువంటి పరిస్థితుల్లో అమెరికా మీద మరి ఏమైంది, అమెరికా పైన లైవ్ నడుస్తుందండి. మరి అమెరికా పైన మరి ఎటువంటి పరిస్థితుల్లో ఒప్పుకోమని చెప్పి మరి అద్భుతంగా పోరాడుతున్నామని తెలిపారు. అలాగే ఇరాన్ పౌరుల హత్యలను తాము చూస్తూ ఊరుకోమని, ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని కొత్త సుప్రీం లీడర్ స్పష్టం చేశారు. ముఖ్యంగా యుద్ధం ప్రారంభమైన రోజున దక్షిణ ఇరాన్ నగరమైన మినాబ్లో ఒక బాలికల పాఠశాలపై జరిగిన క్షిపణి దాడిని మరి ఆయన తీవ్రంగా ఖండించడం అయితే జరిగింది. దీని గురించి మరి ఎటువంటి పరిస్థితుల్లో అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని అయితే తెలియచేశారు. ఇక అదేవిధంగా చూసుకుంటే ముంబై కార్పొరేషన్పై దీపికా పదుకొనే తీవ్రంగా ఫైర్ అయ్యారు. మరి ముంబై కార్పొరేషన్లో మరి ఈ రకంగా
వాయు కాలుష్యం పెరిగిపోయిందని దీపికా పడుకొని చెప్పారు. ముంబై దేశ ఆర్థిక రాజధాని ముంబైలో నానాటికి పెరిగిపోతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కాలుష్య నియంత్రణలో మహారాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందంటూ సోషల్ మీడియా వేదికగా అధికారుల తీరును ఆమె ప్రశ్నించారు. గురువారం తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ముంబై నగర వాయు నాణ్యత సూచి డేటాను దీపిక షేర్ చేశారు. నగరం సగటు AQI 150గా ఉన్న చిత్రాన్ని పోస్ట్ చేస్తూ ఈ నగరం ఇక్కడ పిల్లలు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారన్నారు. ఇది ఎలా సమర్థనీయం, దయచేసి సహాయం చేయండి అని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ BMC దాన్ని ఆరోగ్య విభాగాన్ని ట్యాగ్ చేశారు. 2024 సెప్టెంబర్లో రణ్వీర్ సింగ్తో తన కుమార్తె దువా జన్మించడంతో ఒక తల్లిగా కూడా దీపిక ఈ అంశంపై గట్టిగా స్పందించారు. గత ఏడాదిగా ముంబైలో వాయు నాణ్యత గణనీయంగా క్షీణించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో నగర వ్యాప్తంగా AQI 23,250 మధ్య నమోదవగా BKC ఘాట్ కోపర్ ములందు వంటి ప్రాంతాల్లో 290కి చేరింది. నగరంలో పెద్ద ఎత్తున జరుగుతున్న మౌలిక సదుపాయాలు, ఇతర నిర్మాణ ప్రాజెక్టుల నుంచి వెలువడుతున్న ధూళి కాలుష్యాన్ని ప్రధాన కారణకంగా మారింది. ముంబై కార్పొరేషన్పై దీపికా పదుకొని మరి ఫైర్ అయ్యారు. మరి వాయు కాలుష్యం తగ్గించాలని విజ్ఞప్తి చేయటం అయితే జరిగింది. ఇక అదేవిధంగా తదుపరి చూసుకుంటే 24 గంటల డెడ్లైన్, రష్మిక స్ట్రాంగ్ కౌంటర్. మనకు తెలుసు రష్మిక మందాన విజయ్ దేవరకొండ వివాహం రీసెంట్గానే జరిగింది. ఎంతో ఆనందంగా ఉండాల్సిన ఇలాంటి సమయంలో మరి రష్మిక మందాన ఒక తీవ్ర భావోద్వేగానికి అయితే లోనిగారు. నటి రష్మిక మందాన తన వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న అసత్య ప్రచారాల పట్ల సంచలన వార్నింగ్ ఇచ్చారు. నటుడు విజయ్ దేవరకొండతో వివాహం జరిగిన కొద్ది రోజులకి 8 ఏళ్ల క్రితం నాటి తన తల్లి ఆడియో క్లిప్ కావాలని బయటకు తీసి వివాదం సృష్టించడంపై ఆమె తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గత 8 ఏళ్లుగా తనపై జరుగుతున్న వ్యక్తిగత దాడులను మౌనంగా భరించానని, అయితే ఇప్పుడు తన కుటుంబాన్ని కూడా ఇందులోకి లాగడం అన్ని హద్దులను దాటడమేనని ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరి అనుమతి లేకుండా ప్రైవేట్ సంభాషణను రికార్డు చేయడం, అందులోని కొంత భాగాన్ని మాత్రమే వాడుకుని తప్పుడు అర్థాలు వచ్చేలా ప్రచారం చేయడం తన ప్రైవసీకి భంగం కలిగించడమేనని రష్మిక స్పష్టం చేశారు. వ్యూస్ కోసం ఒకరి గౌరవాన్ని తాకట్టు పెట్టే ధోరణి ఇకపై సహించేది లేదని హెచ్చరించారు. తప్పుడు వార్తలు, ఈ ఆడియో క్లిప్ను ప్రచారం చేస్తున్న వారికి ఆమె 24 గంటల సమయాన్ని నిర్దేశించారు. ఈ గడువులోగా వాటిని తొలగించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని సంబంధిత వ్యక్తులకు, మీడియా సంస్థలకు గట్టి వార్నింగ్ అయితే ఇచ్చారు. మరి ఎవరి వ్యక్తిగత గోప్యత వాళ్ళకు ఉంటుంది. అలాంటి వ్యక్తిగతమైన వాటిని మరి వ్యూవర్షిప్ కోసం ఈ రకంగా బయటకు మరి తీసుకొచ్చే కొన్ని మీడియా సంస్థలు ఏవైతే ఉన్నాయో, సోషల్ మీడియా సంస్థలు, వీటన్నిటికీ కూడా మరి 24 గంటల డెడ్లైన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. రష్మిక ఇమ్మీడియట్లీ ఆ పోస్టులను తొలగించకపోతే మీరు చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని చెప్పి తెలిపారు. నా వ్యక్తిగత జీవితాన్ని నేను చూసుకుంటాను, మీరు ఎవరి ద్వారానో ఏదో రికార్డు చేసి దాన్ని బెంబేలెత్తి ఇచ్చేటట్టు నేను ఎవరికన్నా ఏమైనా హాని చేశానా? అది నా వ్యక్తిగత జీవితం. నా వ్యక్తిగత జీవితాన్ని బయటికి తీసుకొచ్చే హక్కు మీకు లేదని సదరు కొన్ని ఏవైతే మరి సోషల్ మీడియా కావచ్చు ఉన్నాయో ఆ పోస్టులను తొలగించకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు అని చెప్పి రష్మిక మందాన తెలియజేయడం జరిగింది. రీసెంట్గానే ఆమె విజయ్ దేవరకొండ వివాహం జరిగింది. అంగరంగ వైభవంగా దగ్గర వారం రోజుల పాటు వివాహ వేడుకలు జరుపుకున్న ఈ సందర్భాన రష్మిక ఎంతో ఆనందంగా ఉండాలి. ఇలాంటి సమయంలో ఇలాంటి మరి పాత ఆడియో ఏదో మాట్లాడిన మాటని వాళ్ళ మదర్ మాట్లాడిన మాటని దీన్ని బయటకు తీసుకొచ్చి చెలవలు పలవలు చేసి తమకు కావలసినంత వరకు కట్ చేసుకుని రకంగా నన్ను బద్నాం చేయడానికి చూస్తున్నారు. కాబట్టి దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో సహించేది లేదు. మీరు హద్దులు మీరుతున్నారు. మీకు 24 గంటల డెడ్లైన్లో మీరు కానీ అది పూర్తి చేయకపోతే చట్టపరంగా మీరు చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని చెప్పి రష్మిక మందాన హెచ్చరించారు. మీరేమంటారో? రష్మిక మందాన ప్రైవేటు వ్యక్తిగత విషయాలకు సంబంధించిన వాటిని బయటికి తీసుకురావడం మరి కొన్ని మీడియా సంస్థల యొక్క అత్యుత్సాహంగా మీరు భావిస్తున్నారో ఏమంటారో కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ అయితే చేయండి. ఇక అదేవిధంగా చూసుకుంటే ప్రభుత్వ జోక్యం కోసం ఎదురు చూపులు, ఉపాధి కోల్పోయిన లక్షలాది కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం తక్షణమే రంగంలోకి దిగాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇంధన సరఫరాను పునరుద్ధరించకపోతే ఈ సంక్షోభం మరిన్ని ప్రాణాలను, ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మార్కెట్లో గ్యాస్ సంక్షోభంపై కేంద్రం దృష్టి పెట్టినప్పటికీ అనుకున్నంత ఫలితాలు కనిపించకపోవడం ఆందోళనకరమైంది అంటున్నారు. గ్యాస్ వినియోగం, సరఫరా, ఉత్పత్తి తదితర అంశాలపై కేంద్ర ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తే తప్ప
ప్రస్తుత పరిస్థితి చక్కబడే అవకాశం లేదని పేర్కొంటున్నారు. కస్టమర్లకు విజ్ఞప్తి, గ్యాస్ కొరత కారణంగా తాత్కాలికంగా హోటల్ మూసివేయడమైంది కావున కస్టమర్లు సహకరించవలసిందిగా కోరుతున్నామని హోటల్స్ కావచ్చు, చిన్న చిన్న వీధి హోటల్స్ కానీ లేదంటే రెస్టారెంట్ కానీ కమర్షియల్గా వాడే ఏవి కూడా ఇప్పుడు మన్నలేని పరిస్థితి మనకైతే కనబడుతుంది. కాబట్టి మరి ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని వాళ్ళు ఎదురు చూపులు చూస్తున్న పరిస్థితి మనమైతే గమనించవచ్చు. ఎన్నో జీవితాలు రోడ్డున పడిపోయిన పరిస్థితి అయితే ప్రజెంట్ అయితే వచ్చాయి. దీని మీద కేంద్ర ప్రభుత్వం మరి ఒక రకంగా స్పందించి ఏం చేయాలో, దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమన్నా చూపాలా, మరి దీని గురించి మనం ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇక మళ్ళీ ఆ రోజులు గ్యాస్ కరువుతో వీధిని పడ్డ లక్షలాది మంది, నిలిచిన ఉపాధి, రెస్టారెంట్లు, హోటళ్లు మూతపడిపోవడంతో రోడ్డున పడిన లక్షలాది మంది కార్మికులు సిలిండర్ కోసం వేలల్లో చెల్లింపు అయినా సామాన్యుడికి అందని ద్రాక్షే. ఆదాయం లేక ఆకలితో అలమటిస్తున్న రోజువారీ కూలీలు గ్యాస్ సిలిండర్ను మోదీ ఎత్తి వచ్చే మార్ఫింగ్ ఫోటోతో జమ్లా బలి అంటూ టీఎంసీ పోస్ట్ చేసింది. చమురు ఎల్పిజి సంక్షోభం లేదని ప్రధాని మోడీ తెలిపారు. ఏజెన్సీల దగ్గర నో స్టాక్, బ్లాక్లో ఇస్తే 4,000 వరకు వసూలు, గ్యాస్ భారం మోయలేక బావర్చి సహా పలు హోటళ్లు మూత, ఆలయాల్లో నిత్యాన్నదానంపై గ్యాస్ కొరత ఎఫెక్టు. సాక్షాత్తు అయోధ్యలో కూడా నిత్యానందాన్ని చేసేది క్లోజ్ చేస్తారంటే పరిస్థితి యొక్క తీవ్ర రూపాన్ని మనమైతే ఏ రకంగా ఉందో మనమైతే అంచనా అయితే వేయవచ్చు. అలా ముగిసింది మరి బీఆర్ఎస్కు సుప్రీంకోర్టు షాక్, స్పీకర్కు నిర్ణయమే ఫైనల్ అన్న సుప్రీం, కేసును మూసివేస్తున్నట్లుగా ప్రకటన. బీఆర్ఎస్కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు విచారణ ముగిసింది. బీఆర్ఎస్ పార్టీ దాఖలు చేసిన న్యాయస్థానం తుది తీర్పు వెలువరించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ డిస్పోజ్ చేస్తుంది. ఈ కేసు విచారణ సమయంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ తరపు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన దాఖలైన పిటిషన్లపై స్పీకర్ అయితే స్పందించారు. ఇప్పటికే విచారణ చేసి తగిన నిర్ణయం తీసుకున్నారని కోర్టుకు తెలిపారు. పిటిషన్లను మరి స్పీకర్ కార్యాలయం పరిష్కరించిందని ధర్మాసనానికి వెల్లడించారు. అభిషేక్ మను సింఘ్వి వాదనలతో జస్టిస్ సంజయ్ కరోల్ నేతృత్వంలోని ధర్మాసనం ఏకీభవించింది. స్పీకర్ ఇప్పటికే ఈ వ్యవహారంపై నిర్ణయం తీసుకున్నందున ఇక మీద ఈ పిటిషన్లపై విచారణ కొనసాగించాల్సిన అవసరం లేదని ముగించింది. అంతేకాదు 2 రోజుల్లో తీర్పు కాపీలను ఫిర్యాదుదారులకు అసెంబ్లీ స్పీకర్ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ బుధవారం తీర్పును ఇచ్చిన విషయం తెలిసిందే. దానం నాగేందర్, కడియం శ్రీహరి పార్టీలు మారినట్టుగా ఆధారాలు లేవని స్పష్టమైతే చేసింది. అయితే దీన్ని ఒక చీకటి రోజుగా అభివర్ణించారు బీఆర్ఎస్ నేతలు కానీ కేటీఆర్ కానీ. మీరేమనుకుంటున్నారు ఈ విషయంలో? కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ అయితే చేయండి. ఇంకా అదేవిధంగా కోకాపేటలో అల్లు సినిమాస్, మరి కోకాపేటలో అల్లు సినిమాస్కు ఆసియాలోనే అతిపెద్ద డాల్బీ స్క్రీన్ కలిగిన మల్టీప్లెక్స్గా రూపొందించారు. అల్లు సినిమాస్ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. రేవంత్ రెడ్డికి సినీ నటుడు అల్లు అర్జున్ స్వాగతం పలికారు. అల్లు సినిమాస్లో అల్లు రామలింగ విగ్రహానికి సీఎం, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నివాళులు అర్పించారు. అల్లు సినిమాస్లో ఏర్పాటు చేసిన సీఎంకు అల్లు అరవింద్, అల్లు అర్జున్ వివరించారు. అల్లు సినిమాస్లోని స్క్రీన్లను రేవంత్ రెడ్డి పరిశీలించారు. డాల్బీ విజన్ స్క్రీన్లో అల్లు అర్జున్తో కలిసి సినిమా చూస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు, నిర్మాతలు, నటీనటులు పాల్గొన్నారు. సీఎం వెంట డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ఫహీం ఖురేషి, ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు పలువురు పాల్గొన్నారు. నేను సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్ అని సీఎం మరి ముఖ్యమంత్రి తెలియజేశారు. తాను సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్ అని, తాను వనపర్తిలో చదువుకునే సమయంలో సినిమాలు చూడడానికి లారీలో 100 కిలోమీటర్ల దూరం కర్నూలుకు వెళ్ళి సెకండ్ షో చూసి వచ్చేవాడమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆ రోజుల్లో హైదరాబాద్ లేదా కర్నూలు వంటి నగరాల్లో మాత్రమే సినిమాలు విడుదలయ్యేవని నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు. వనపర్తి వంటి పట్టణాల్లో సినిమాలు విడుదలయ్యేవి కాదని, కాబట్టి మొదటి రోజు సినిమా చూసేందుకు లారీలో కర్నూలు వెళ్ళేవాడమని ఆయన గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్లో అల్లు సినిమాస్ మల్టీప్లెక్స్ను ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ తాను సూపర్ స్టార్ కృష్ణ అభిమాని అని తెలిపారు. ఇక కృష్ణ ఒక సంవత్సరంలో 15 నుంచి 16 సినిమాలు నటించిన రోజుల్లో 5-6 ఏళ్లకు ఒక సినిమాలు నటించిన హీరోలను చూస్తున్నామన్నారు. తెలుగు సినిమా పరిశ్రమ కోలీవుడ్ లేదా బాలీవుడ్తో పోటీ పడకుండా హాలీవుడ్తో పోటీ పడాలన్నారు. హాలీవుడ్ సినిమాలు కూడా ఇక్కడ ప్రదర్శించబడాలని ఆయన ఆకాంక్షించారు. ఏదేమైనప్పటికీ తాను ఒక సూపర్ స్టార్ కృష్ణ అభిమానిగా మరి తన చిన్ననాటి రోజులను ఆయనైతే గుర్తు చేసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంతేకాదు 100 కిలోమీటర్ల దూరమైన కర్నూలులో లారీల్లో వెళ్ళి మరి సినిమాలు చూసామని పాత రోజులను జ్ఞప్తికి తెచ్చుకున్నారు. ఈ సందర్భంగా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కవిత ఇంటికి సిబిఐ, ఢిల్లీ లిక్కర్ కేసులో ట్విస్ట్, నోటీసులు అందుకున్న భర్త అనిల్. ఈ నెల 16న కోర్టుకు విచారణ ఉందని తెలిపిన అధికారులు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తాజాగా పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడిని పెంచాయి. మాజీ ఎమ్మెల్సీ కేసీఆర్ కుమార్తె కవిత నివాసం వద్ద గురువారం హైడ్రామా చోటు చేసుకుంది. కేసును దర్యాప్తు చేస్తున్న సిబిఐ అధికారులు ఆమెకు నోటీసులు అందించారు. బంజారా హిల్స్లో ఉన్న కల్వకుంట్ల కవిత నివాసానికి మధ్యాహ్నం సిబిఐ అధికారులు చేరుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించిన హైకోర్టులో దాఖలైన తాజా కౌంటర్ అఫిడవిట్ వివరణ కోరుతూ కోర్టు జారీ చేసిన నోటీసులు అందించడమే అధికారుల ప్రధాన ఉద్దేశం. అయితే అధికారులు వెళ్లిన సమయంలో కవిత తన నివాసంలో అందుబాటులో లేరు. దీంతో సిబిఐ అధికారులు ఆ నోటీసులను కవిత భర్త అనిల్ కుమార్కు అందించారు. ఈ సందర్భంగా అధికారులు అనిల్ కుమార్తో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. కవిత ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో అడిగి తెలుసుకున్నారు. ఎప్పుడు వస్తారు అని అడిగారు. ప్రస్తుతం ఈ కేసు ఢిల్లీ హైకోర్టు పరిధిలో ఉన్నందున మార్చి 16వ తేదీన జరిగే తదుపరి విచారణ అత్యంత కీలకం కానుంది. క్లీన్ చిట్ నిలబడుతుందా లేదా మళ్ళీ విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందా అనేది వేచి చూడాలి. మనందరికీ తెలుసు, రీసెంట్గానే క్లీన్ చిట్ నుండి హైకోర్టు వరకు అసలు ఏం జరిగిందని ఇంకోటి కూడా రాశారు. మరి ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కవితకు సంబంధించిన గతంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో విచారించిన రౌస్ అవెన్యూ కోర్టు ఇటీవల ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చింది. మనందరికీ తెలిసింది. ఈ తీర్పు అరవింద్ కేజ్రీవాల్ కవితతో పాటు చాలామంది నేతలకు ఊరటనిచ్చింది. అయితే దర్యాప్తు సంస్థ ఈ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టు ఆశ్రయించింది. కోర్టులో తాము సమర్పించిన ఆధారాలను కేసు తీవ్రతను పరిగణలోకి తీసుకోవాలని సిబిఐ తన అప్పీల్లో పేర్కొంది. ఈ క్రమంలోనే దర్యాప్తు మరింత వేగవంతం చేసిన అధికారులు హైకోర్టు ఆదేశాల మేరకు తాజాగా నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులకు కవిత సిబిఐ అధికారులు ఇచ్చారు. ఇక అదేవిధంగా కమర్షియల్ సిలిండర్ల కొరత వాస్తవం, డొమెస్టిక్ సిలిండర్ల కొరత లేదు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేడు అధికారులు గ్యాస్ కంపెనీలతో సమీక్షించనున్నారు. మంత్రి మరి ఏదైతే కమర్షియల్ సిలిండర్లు ఏవైతే ఉన్నాయో ఇవైతే మరి కొరత ఉన్నమాట వాస్తవమే, కానీ డొమెస్టిక్ సిలిండర్లో మాత్రం ఎటువంటి కొరత లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే తెలియజేశారు. ఇక తెలంగాణలో కమర్షియల్ సిలిండర్ల కొరత వాస్తవమేనని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్రంలో నిత్యం సరఫరా అవుతున్న వంట గ్యాస్ సిలిండర్లు దాదాపు 86% డొమెస్టిక్ కలెక్షన్ లేదని తెలిపారు. కమర్షియల్ సిలిండర్లు కేవలం 14% అని తెలిపారు. ప్రస్తుతానికి డొమెస్టిక్ సిలిండర్ సరఫరాలో ఎలాంటి కొరత లేదని అధికారులు తెలిపారు. వాస్తవానికి కమర్షియల్ సిలిండర్ సరఫరాలో మాత్రం కొన్ని ఇబ్బందులు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో వంట గ్యాస్ తాజా పరిస్థితిపై చర్చించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పౌర సరఫరాల శాఖతో ఉన్నతాధికారులు చమురు కంపెనీల ప్రతినిధులతో శుక్రవారం సమీక్షించనున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో రోజు ఎన్ని కమర్షియల్ సిలిండర్లు అవసరం, సరఫరా ఏ మేరకు ఉంది, గ్యాస్ కొరత గల కారణాలు అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలతో పాటు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టేందుకు ఉన్న మార్గాలన్నింటినీ కూడా చర్చించనున్నట్లుగా మంత్రి వివరించారు. పూర్తి వివరాలతో రావాలని ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో పాటు అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే తెలియజేశారు. ఇక $1 ట్రిలియన్ ఎకనమీ సాధనలో పోలీస్ శాఖ పాత్ర చాలా కీలకమని భట్టి విక్రమార్క చెప్పారు. పోలీస్ శాఖలో దశల వారీగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంలోకి తీసుకురండి, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, రూరల్ అగ్రిజియన్పై దృష్టి సారించండి అన్నారు. ప్రీ బడ్జెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరి ఈ కమెంట్స్ అయితే చేశారు. ఇక భార్య వేధింపులు తాళలేక భర్త ఆత్మహత్య, ఎక్సైజ్ సహా 11 మందిపై కేసు నమోదు. నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. కట్టుకున్న భార్య వేధింపులు భరించలేక మనస్తాపానికి గురైన ఓ భర్త ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో లక్ష్మీనగర్లో చోటు చేసుకుంది. తన చావుకు భార్య వేధింపులే కారణమని బాధితుడు రాసిన సూసైడ్ నోట్ ఇప్పుడు కలకలం రేపుతుంది. వివరాల్లోకి వెళ్తే మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్కు చెందిన నగెల్లి శ్రీనివాస్కు 41 సంవత్సరాలు ఉంటాయి. నగరంలోని నేరేడ్మెట్ లక్ష్మీనగర్లో నివసిస్తూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి 2012లో సట్లపల్లి జ్యోతితో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. వివాహ సమయంలో జ్యోతి సాధారణ గృహిణి కాగా భర్త శ్రీనివాస్ ప్రోత్సాహంతో ఆమె పోటీ పరీక్షలకు సిద్ధమై ఎక్సైజ్ శాఖలో ఉద్యోగం సాధించింది. ప్రస్తుతం ఆమె ఎక్సైజ్ సిఐ హోదాలో పనిచేస్తున్నారు. ఉద్యోగం వచ్చిన తర్వాత జ్యోతి ప్రవర్తనలో మార్పు వచ్చింది. భర్తను దూరం పెడుతూ శ్రీనివాస్ అతడి కుటుంబ సభ్యులపై వరకట్న వేధింపులు, విడాకుల కేసును బనాయించింది. దీంతో గత 4 నెలలుగా శ్రీనివాస్ తన భార్యకు దూరంగా ఉంటూ మానసిక వేదన అనుభవిస్తున్నాడు. కోర్టు కేసులు, భార్య వేధింపులతో తీవ్రమైన మనస్తాపానికి గురైన ఆయన మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని బలవన్మరణం చెందాడు. సూసైడ్ నోట్ లభ్యమైంది. శ్రీనివాస్ సోదరుడు శివకృష్ణ ఇంటికి వచ్చి చూడగా శ్రీనివాస్ విగత జీవిగా కనిపించాడు. ఘటనా స్థలంలో పోలీసులకు ఒక సూసైడ్ నోట్ దొరికింది. అందులో నా భార్య పెట్టిన వేధింపులు, తప్పుడు కేసుల వల్లే నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని శ్రీనివాస్ పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. మృతుడు సోదరుడు శివకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నేరేడ్మెట్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎక్సైసీఐ జ్యోతితో పాటు ఆమెకు సహకరించిన మరో 10 మంది వ్యక్తులపైన కూడా కేసులు నమోదు చేయడం అయితే జరిగింది. ఇక
తదుపరి చూద్దాం. నల్గొండలో నకిలీ నర్సుల తయారీ కేంద్రాలుగా నర్సింగ్ కళాశాలలు. మరి ప్రైవేట్ నర్సింగ్ కళాశాలలో 70% విద్యార్థులు కాలేజీలకు గైర్హాజరు. అటెండెన్స్ క్లినికల్స్ లేకుండానే పరీక్షలకు హాజరు. శిక్షణ 0, విద్యార్థులకు విచ్చలవిడిగా సర్టిఫికేట్లు. క్లినికల్స్ లేవు, అటెండెన్స్ అక్కర్లేదు, డబ్బు ముడితే చాలు నిబంధనలకు తిలోదాకాలు ఇస్తున్న యాజమాన్యాలు అని కూడా ప్రచురించారు. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఉందంటే మైండ్లో విషయం ఏమీ లేకపోతే రేపు పొద్దున ఏ రకంగా వాళ్ళు మరి ప్రజలకి వైద్య సేవలు అందిస్తారు అంటే ప్రజలకి వైద్య సేవలు అందిస్తారా, వాళ్ళ ప్రాణాలు తీసేస్తారా? మరి ఎటువంటి గుజ్జు మైండ్లో లేకుండా ఎటువంటి శిక్షణ లేకుండా వీళ్ళు ఈ రకంగా డబ్బుకు అమ్ముకుంటున్నారనేది మరి వీళ్ళకే తెలవాలి. ఇలాంటి వాళ్ళ మీద గవర్నమెంట్ సంబంధిత అధికారులు ఉక్కుపాదం మోపారి కటకటాల వెనక్కి పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆసుపత్రిలో చేరిన రోగికి అమ్మలాగా పరిచర్యలు చేస్తూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి ధైర్యాన్ని నింపే పవిత్రమైన నర్సింగ్ వృత్తి ఇప్పుడు నల్గొండ జిల్లాలో వ్యాపార వస్తువుగా మారిపోయింది. మానవతా దృక్పథంతో సాగాల్సిన ఈ వృత్తి విద్యను కొన్ని ప్రైవేట్ నర్సింగ్ కళాశాలలు కాసుల కక్కుర్తో నకిలీ నర్సుల తయారీ కేంద్రాలుగా మార్చేస్తున్నాయని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తరగతులకు హాజరు కాకపోయినా, ప్రాక్టికల్స్ ముట్టకపోయినా కేవలం అడిగినంత ఇచ్చుకుంటే చాలు చేతికి డిగ్రీ పట్టాలు వచ్చేస్తున్నాయి. మరి జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేట్ నర్సింగ్ కళాశాలలో రికార్డులు 100 మంది విద్యార్థులు కనిపిస్తున్న తరగతి గదుల్లో మాత్రం ఆ సందడి కనిపించడం లేదని అయితే మరి రాశారు. ఇలాంటి వాళ్ళని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఊరుకోకూడదు. ఇక ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని, అప్పుడే పేదల అభివృద్ధి సంక్షేమం సాధ్యమని మున్సిపల్ కౌన్సిలర్ల శిక్షణ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. 10,400 కోట్లతో విజయవాడ హైవే విస్తరణ పనులను ప్రారంభించినట్లుగా తెలిపారు. ఇక ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో పారిశుద్ధ్య పనులు, పారిశుద్ధ్య కార్మికులకు సర్పంచి నరుకొళ్ల రాజేశ్వరి సూచనలు ఇచ్చారు. సత్తుపల్లి నుంచి గృహ గ్యాస్ సరఫరాకు ఆటంకం లేదని, ఆందోళన చెందవద్దునని వినియోగదారులకు కలెక్టర్ భరోసా ఇచ్చారు. నల్గొండ జిల్లా కలెక్టర్ నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక బీటెక్ విద్యార్థిని అకాల మృతి, చాకలి ఐలమ్మ నగర్లో విషాదం నెలకొందని ప్రచురించారు. ఇక దుమ్మగూడెం ఆరోగ్య కేంద్రంలో మెగా హెల్త్ క్యాంప్ కూడా నిర్వహించారు. మరి అదేవిధంగా మనం చూడొచ్చు, అల్లువారి రేవంత్ అన్న సంధ్యా థియేటర్లో తోపులాట నుండి సీఎం రేవంత్ అన్న ప్రశంసల దాకా, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ టు అల్లు సినిమాస్, గిర్రున తిరిగిన కాలచక్రం, తొక్కిసలాట, అరెస్ట్, అసెంబ్లీలో డైలాగ్ వార్, గద్దర్ అవార్డులు, నేడు అల్లువారి అతిథి. మరి ఇదే మరి మహాప్రత్యేక కథనం అయితే నిర్ణయించారు. కాలచక్రం ఎప్పుడూ ఒకేలా ఉండదు, అది గిర్రున తిరుగుతూనే ఉంటుంది. నిన్నటి వివాదం నేటి విజయానికి పునాది కావచ్చు. నిన్నటి దూరం నేటి సాహిత్యానికి, సాన్నిహిత్యానికి దారి తీయవచ్చు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విషయంలో ఇప్పుడు ఇదే జరుగుతుంది. సరిగ్గా 7 ఏడాది కాలం పుష్ప వేదికపై జరిగిన ఒక చిన్న పొరపాటు నుండి నేడు అల్లు సినిమా సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పంచుకున్న ఆత్మీయత వరకు ఈ ప్రయాణం ఒక వెండితెర కావ్యంలా సాగింది. ఆనాడు ఒక చిన్న విస్మృతి, ఒక పెద్ద చర్చ. మరి గద్దర్ అవార్డులో మొదలైన మార్పు అల్లు సినిమాస్ వేదికగా రేవంత్ అన్న సందడి చేశారని కూడా ప్రచురించడం అయితే జరిగింది. దీని గురించి ఒక ప్రత్యేక కథనం కూడా రాయటం అయితే జరిగింది. ఇక మీ గ్యాస్ సిలిండర్ ఎక్కువ రోజులు వచ్చేందుకు సింపుల్ చిట్కాలు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎల్పిజి కొరత గురించి ఆందోళన నెలకొంది. ఇప్పటికే హోటల్స్ అసోసియేషన్ ప్రభుత్వాలు లేఖలు రాస్తున్నాయి. ప్రెషర్ కుకింగ్, సంప్రదాయ వంట పద్ధతితో పోలిస్తే ప్రెషర్ కుకింగ్ వంట సమయం, ఇంధనం రెండింటినీ ఆదా చేయవచ్చు. పెట్రోలియం కన్వర్షన్స్ రీసెర్చ్ అసోసియేషన్ ప్రకారం ప్రెషర్ కుకింగ్ బియ్యం 20%, నానబెట్టిన పప్పులపై 40%, కూరగాయలపై 5,070%, మాంసంపై 41.5% గ్యాస్ ఆదా చేయవచ్చు. తక్కువ వేడి మీద ఉడికించాలి. మంట ఎక్కువగా ఉన్నప్పుడు గ్యాస్ వేడి రూపంలో వృధా అవుతుంది. కుండ లేదా పాన్ ఉపరితలం నుండి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి తక్కువ సరైన మొత్తంలో నీరు, చిన్న బర్నర్ను ఉపయోగించండి. బర్నర్ను శుభ్రం చేయండి, పాత్రలను పూర్తిగా శుభ్రం చేయండి, ఎలక్ట్రిక్ వాడకం చేయండి. ఈ రకంగా చేస్తే గ్యాస్కు సంబంధించిన దాన్ని మనం ఆదా చేయొచ్చు అని కూడా రాశారు. ఏదైతే మనం ఇంట్లో మనకి సరిగ్గా లేవో, ఏ రకంగా మనం జాగ్రత్తగా చూసి వాడుకుంటామో, ప్రపంచంలో ఇప్పుడు మరి గ్యాస్ కొరత ఉంది కాబట్టి అది కూడా మనం సరిగ్గా వాడుకోవాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తి మీద కూడా ఉంటుంది. దీని మీద అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఇక సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయని చెప్పి భద్రాద్రి బ్యూరో కొత్తగూడెం కేసీఓ క్లబ్ ఆవరణలో గురువారం సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారని కూడా ప్రచురించారు. ఇక డ్రగ్స్ నిర్మూలన మనందరి బాధ్యతని మరి జూలూరుపాడు ఈగల్ ఫోర్స్ సిఐ హేమరాణి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్ అనర్థాలపై పూర్తి అవగాహన కల్పించారు. ఇక టీయూఎఫ్ జిల్లా అధ్యక్షులుగా వీరేష్ కుమార్, ఉద్యమకారుల శ్రేయస్సు కొరకు ఉద్యమిస్తామని వీరేష్ రంగారెడ్డి జిల్లాలో తెలియజేయడం జరిగింది. ఇక ఇలా ఇంపార్టెంట్ న్యూస్గా ఏవైతే ఉన్నామో వాటిని చదువుతున్నాం మనం. అది ఆధార్ సెంటర్ లేక అవస్థలు పడుతున్న జనం. ప్రభుత్వ పథకం పొందాలంటే ఆధార్ తప్పనిసరి. బస్సు ఎక్కాలన్నా ఏదైనా ఐడి కావాల్సిందే. అమరగల్లు కేంద్రంలో ఆధార్ సెంటర్ లేక జనం చాలా అవస్థలు పడుతున్నారు. మార్పులు చేర్పుల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తుందని మరి రాయడం అయితే ప్రచురించడం అయితే జరిగింది. ప్రభుత్వ భూముల్లో మట్టి తవ్వకాలు, మట్టి దొంగలు
ధర్మాలను అదుపులోకి తీసుకున్న పోలీసులు 6గురిపై కేసు నమోదు, పరారీలో మరొకరు అక్రమార్కులపై అధికారులు చర్యలు తీసుకోవాలి. నిమ్మకు నీరెత్తినట్టుగా మైనింగ్ అధికారుల తీరుందని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇప్పుడు ఎమ్మెల్యేను కలిశారు ఆమనగల్లు, మరి నూతన SHO అని మరి దాని గురించి కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అమల్లో ప్రజాప్రతినిధుల పాత్ర కీలకమని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ వెల్లడించినట్లుగా కూడా మరి ప్రచురించారు. ఇక అదేవిధంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు రాష్ట్ర గవర్నర్. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రాన్ని గురువారం కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. గవర్నర్కు ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బేర్ల ఐలయ్య, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ ఆకాంక్ష్ యాదవ్, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి, రెవెన్యూ డివిజనల్ అధికారి కృష్ణారెడ్డి ఆలయవు గవర్నర్కు పూల మొక్కలు బహుమతులు ఇచ్చి స్వాగతించారు. మరి దర్శనం అయితే చేపించడం అయితే జరిగింది. ప్రభుత్వ విప్ బేర్ల ఐలయ్య అని కూడా చెప్పారు. ఇక సర్పంచులు అభివృద్ధి సంక్షేమ పథకాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని చెప్పి మరి భువనగిరి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బేర్ల ఐలయ్య తెలియజేశారని కూడా ప్రచురించారు. ఇక ఇంధన కొరత లేదు, తప్పుడు ప్రచారం మానుకోవాలి, LPG ఉత్పత్తిని 28% పెంచాం, లోక్సభలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించడం అయితే జరిగింది. ఇక 2 నౌకలపై ఇరాన్ దాడి, తమపై అమెరికా ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా ఇరాన్ సైతం ధీటుగా స్పందిస్తూ అమెరికా తదితర దేశాల నౌకలపై దాడులు చేస్తున్న బుధవారం రాత్రి ఇరాన్లోని ఖాసార్ నగరంలో నికోర్ అల్ జుబేర్ నౌకాశ్రయంలోని అమెరికాకు చెందిన మార్షల్ ఐలాండ్స్ జెండాతో ఉన్న ముడిచమురు రవాణా నౌక సేఫ్ సీ విష్ణుపై ఇరాన్ దాడి చేసింది. ఈ ఘటనలో ఒకరు చనిపోయారు, అతడిని భారతీయునిగా గుర్తించామని ఇరాక్లోని భారతీయ రాయబార కార్యాలయం గురువారం తమ సామాజిక ఖాతాల్లో ఒక పోస్ట్ అయితే పెట్టింది. ఈ యుద్ధం ఆగకపోతే మాత్రం చాలా ప్రాబ్లం ఉండే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. గ్లామర్తో గత్తెర లేపిన అప్సర రాణి, RGV ఫేవరెట్ హీరోయిన్ ఇప్పుడు ఎక్కడుంది అని చెప్పి ఆమె గురించి రాయడం అయితే జరిగింది. ఇక ముఖానికే కాదు శరీరానికి కూడా మేకప్ ఇబ్బంది పడ్డా మరి అని సమీరా రెడ్డి చెప్పడం అయితే జరిగింది. సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ కంటే అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని సమీరా రెడ్డి చెప్పింది. కలర్ డిస్క్రిమినేషన్ ఎక్కువగా ఉంటుంది, తాను కూడా ఇది ఫేస్ చేశానని చెప్తుంది. తెలుగులో నరసింహుడు, అశోక్, జై చిరంజీవి అలాంటి సినిమాలతో అలరించిన ఈ బ్యూటీ 2014లో ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. పిల్లలు పుట్టిన తరువాత ఆమె శరీరంలో భారీ మార్పులు వచ్చాయి, కాస్త బొద్దుగా మారడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ కూడా వచ్చాయి. తాజాగా ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈమె ట్రోల్స్ గురించి, ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎదుగుతున్న సవాళ్లను గురించి ఆమె వివరించింది. సినిమా ఇండస్ట్రీలో అందానికి ఎక్కువ ప్రాధాన్యత, టాలెంట్ గురించి పట్టించుకోరు, తెల్లతోలు వ్యామోహం నన్ను చాలా ఇబ్బందికి గురి చేసిందని సమీరా రెడ్డి అయితే చెప్పుకొచ్చింది. ఓవరాల్గా ఇదైతే ప్రచురించారు. ఇక తదుపరి ఆంధ్రజ్యోతిలో చూద్దాం. మరి ఏపీ నుంచి రైతన్నకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాం, అన్నదాత సుఖీభవ సీఎం కిసాన్ గురించి ఒక యాడ్ లాగా ఇవ్వటం అయితే జరిగింది. ఇక అదేవిధంగా చూసుకుంటే బాహుబలితో ఉత్తేజులయ్యాం, ఆ రాత్రి నిద్రపోలేదు. మరి T20 వరల్డ్ కప్ పై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఏమన్నాడని ఆయన గురించి ఏం మాట్లాడారో రాశారు. ఇక స్పోర్ట్స్ కాలంలో ఇక హార్దిక్ పాండ్యాపై ఫిర్యాదు, T20 వరల్డ్ కప్ గెలిచిన ఉత్సాహంలో ఉన్న ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా వివాదంలో చిక్కుకున్నాడు. ఫైనల్లో కివీస్పై గెలిచాక భారత జాతీయ పతాకాన్ని భుజంపై కప్పుకొని తన గర్ల్ ఫ్రెండ్తో గెంతులు వేయడం, ఆమెతో కలిసి ఫోటో తీసుకోవడం సోషల్ మీడియాలోనూ చర్చకు దారితీసింది. ఇదే విషయంపై పూణేకి చెందిన లాయర్ వాజిద్ ఖాన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 1971 నేషనల్ ఫ్లాగ్ యాక్ట్ ప్రకారం పౌరులంతా జాతీయ పతాకాన్ని గౌరవం ఇవ్వాలి, కానీ పాండ్యా మాత్రం పతాకాన్ని ఒంటికి చుట్టుకుని తన గర్ల్ ఫ్రెండ్స్తో డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. ఇది జెండాను అవమానపరచడమే అవుతుంది, అందుకే పోలీసులు ఫిర్యాదు చేశారని వాజిద్ ఖాన్ తెలిపాడు. మరి 2024 టోర్నీ సమయంలోనే అప్పటి కెప్టెన్ రోహిత్ జాతీయ పతాన్ని నేలకి తాకించాడనే ఆరోపణలు కూడా వచ్చాయని అయితే తెలిపారు. దీని గురించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో అధికారులు అనేది చూడాలి. ఇక యువిని తొలగించాలి, ధోని ఎన్నడూ కోరలేదు, మాజీ చీఫ్ సెలెక్టర్ సందీప్ పాటిల్ అయితే తేలవటం అయితే జరిగింది. కెరీర్లోనూ ధోని తన కొడుకు యువరాజ్ సింగ్ కెరీర్ను ధోని నాశనం చేశాడని యోగరాజ్ సింగ్ తరచూ వాపోతుంటాడు. మహీని విమర్శించడమే పనిగా పెట్టుకున్న యోగరాజ్ వారిద్దరి మధ్య సత్సంబంధాలు కూడా ఉండేవి కావని పలుమార్లు చెప్పాడు, కానీ అవన్నీ అసత్య ఆరోపణలేనని మాజీ చీఫ్ సెలెక్టర్ సందీప్ పాటిల్ చెప్పాడు. యువిని తప్పించమని ధోని ఎన్నడూ ఆగలేదని పాటిల్ స్పష్టం చేశాడు. సెలక్షన్ కమిటీ సమావేశాల పర్యటనలో మ్యాచ్ల సందర్భంలో ఇలా ఎప్పుడు కూడా యువిని తప్పించాలని మహీ కోరలేదని పార్టీని యూట్యూబ్ ఛానల్లో చెప్పుకొచ్చాడు. మహీకి కాస్త ఊరటే. ఇదైతే ఇదేంటి కావ్య,
ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్ రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె సహా యజమానిగా ఉన్న ద 100 లీగ్ క్రికెట్ టోర్నీ జట్టు సన్ రైజర్స్ లీడ్స్ పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను కొనుగోలు చేయడాన్ని నెటిజన్లు దుయ్యబడుతున్నారు. 100 లీగ్ పురుషుల టోర్నమెంట్ వేలం గురించి ఇక్కడ జరుగుతుంది. ఈ వేలంలో 27 ఏళ్ల పాకిస్తాన్ లెగ్ స్పిన్నర్ అబ్రార్ను సన్ రైజర్స్ లీడ్స్ 2.34 కోట్లకు దక్కించుకుంది. వేలంలో ట్రెండ్స్ రాకెట్స్ జట్టుతో హోరాహోరీగా తలపడి మరి సన్ రైజర్స్ లీడ్స్ అబ్రార్ అహ్మద్ను చేజిక్కించుకుంది. ఆపరేషన్ సింధూర్ను ఎగతాళి చేసి గత ఏడాది మేలో పాకిస్తాన్పై భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ సందర్భంగా అబ్రార్ అనుచితంగా ప్రవర్తించాడు. తాను టీ తాగుతున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అద్భుత టీ అని రాశాడు. 2019లో భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ను పాకిస్తాన్ పట్టుకున్న సంఘటన గుర్తు చేస్తూ అబ్రార్ వ్యంగ్యంగా ఈ పోస్ట్ చేశాడు. పాకిస్తాన్ కస్టడీలో ఉన్న సమయంలో వర్ధమాన్ టీ తాగుతున్న చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పరిహాసమాడిన పాకిస్తాన్ ప్రజల్లో అబ్రార్ కూడా ఉన్నాడు. కాగా పాక్ వివాదాస్పద స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ను బంగ్ హోమ్ ఫిక్స్ జట్టు కొనుక్కుంది. మరి క్రికెట్ని క్రికెట్ లాగా చూడాలి కానీ ఈమెకి ఎందుకు ఇదంతా కూడా అప్పుడు అసలుకే ఈమెకి అంతో ఎంతో కొంత మరి అభిమానులు ఉన్నారు. ఆ అభిమానులు అందరూ కూడా తిట్టే రోజుల దగ్గరుండి ఇలాంటి పనులు చేస్తూ ఉందని చెప్పి నెటిజన్లు అందరూ కూడా చెప్తున్నారు. ఇక అమెరికా ఇజ్రాయెల్కు ఇరాన్ డిమాండ్లు మా చట్టబద్ధమైన హక్కులు గుర్తించాలి, యుద్ధం వల్ల జరిగిన నష్టాన్ని పరిహారం చెల్లించాలి, భవిష్యత్తులో దాడి చేయకుండా అంతర్జాతీయ హామీ కావాలి. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ డిమాండ్ చేశారు. ప్రాంతీయ శాంతికి సుస్థిరతకు కట్టుబడి ఉన్నట్లుగా ప్రచురించడం అయితే జరిగింది. ఇక జగన్ డిఎన్ఏలోని అబద్ధాలు ఉన్నాయని, అవి కాగు లెక్కలు కావు, జగన్ టీం కాకి లెక్కలని, ఆయన చెప్పేవన్నీ అసత్యాలని, అర్ధసత్యాలు అని గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక విధ్వంసం అని చెప్పి పయ్యావుల కేసు అయితే ధ్వజమించినట్టుగా కూడా ప్రచురించారు. ఇక హోటళ్లపై గ్యాస్ బండ, రాష్ట్రంలో ముదురుతున్న వంట గ్యాస్ సంక్షోభం, వాణిజ్య సిలిండర్ల నిలిపివేతలతో పలు హోటళ్ల మూత, కట్టెల పొయ్యితో నెట్టుకొస్తున్న కొందరు వ్యాపారులు, ప్యానింగ్ బుకింగ్తోనే సమస్యలు, సర్వర్లు క్రాష్, బుధవారం ఒక్కరోజు 3 రెట్లు అధిక బుకింగ్స్, గృహావసరాలకు ఇబ్బందులని ప్రభుత్వం ప్రకటన. గ్యాస్కు ఎఫ్సిఎన్కు లింకు, మన ఆయిల్ కొనుగోలు ఇతర నిర్ణయించడం ఏంటి, పెట్రోలియం మంత్రి ఆయన మిత్రుడు హర్దీప్ రాజ్తోని దుస్థితి, పూరి కుమార్తెకు సోరస్ నిధులు, లోక్సభలో రాహుల్ తీవ్రమైన ఆరోపణలు చేశారని కూడా ప్రచురించారు. ఈ హోటళ్లపై గ్యాస్ బండ్ అయితే మరి గుదిబండగా మారింది. ఓవరాల్గా ఇంపార్టెంట్ న్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం విశ్లేషించే ప్రయత్నం అయితే చేశాం. ఎప్పుడు కూడా ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉండి నిష్పక్షపాతంగా వార్తలను ఎప్పుడు కూడా ప్రచురించే ఏకైక దినపత్రిక మహాదినపత్రిక డౌన్లోడ్ చేయండి. ఇది వాటి వార్తాపత్రికల వార్తా విశ్లేషణ. నమస్తే.